ప్రభు నందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20 నుంచి 21 వచనం. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతుల నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, ఇక్కడ చూసినట్లయితే క్రీస్తు యొక్క మహోన్నతమైన ఆధిపత్యము మనకు కనబడుతూ ఉంది. అయితే ప్రభును గూర్చి 3 విషయాలు ఆలోచిద్దాం. ప్రభువు ఎవరు అంటే, 1 అందరికంటే పైనున్నవాడు, 2 అందరికంటే తగ్గించబడినవాడు, 3 అందరికంటే హెచ్చింపబడినవాడు. మొదటగా అందరికంటే పైనున్నవాడు. పైనున్నవాడు అనగా సర్వ సృష్టికి మూలమైనవాడు, సర్వ సృష్టికర్త, అన్నిటిపైన అధికారము కలిగినవాడు, అన్నిటికీ అందరికీ ప్రభు ఆయనే అని భావం. యోహాను సువార్త 3వ అధ్యాయము 31వ వచనములో పైనుండి వచ్చువాడు అందరికీ పైనున్నవాడు అని ప్రభు సెలవిచ్చాడు. అనగా పరలోకము నుండి వచ్చువాడు అందరికీ పైగా ఉన్నవాడుగా ఉన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 23వ వచనములో నేను పైనున్నవాడను, మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధం కాను అని ప్రభువే అన్నాడు. అలాగనే 2వది అందరికంటే తగ్గించబడినవాడు. దేవాది దేవుడు, ప్రభులకు ప్రభు ఆయన ఎంతగానో తగ్గింపబడినాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు చూసినట్లయితే మన ప్రియ ప్రభు 7 మెట్లు తగ్గించుకున్నట్లు చూడవచ్చు. ఆయన దేవునితో సమానముగా ఉన్నవాడు. అది విడిచిపెట్టకూడని భాగ్యము అయినను అది విడిచిపెట్టాడు. అలాగనే 2వది మనుషుల పోలికగా పుట్టాడు. 3 దాసుని స్వరూపము ధరించుకున్నాడు. 4 తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. 5 ఆయన ఆకారమున మనుష్యుడిగా కనబడినాడు. 6 మరణము పొందినంతగా శ్రమపడ్డాడు. 7 శిలువ మరణము పొందినంతగా తన్ను తానే తగ్గించుకున్నాడు. గమనించండి ప్రియులారా, 7 అనున్నది సంపూర్ణ చిత్తమును చూపుతూ ఉన్నది. ఆయన తన సంపూర్ణ దీనత్వము అనగా తగ్గింపు లేక విధేయత అనున్నది ఎంతవరకు అంటే సంపూర్ణముగా తగ్గించుకున్నాడు. అలాగనే 3వది అందరికంటే హెచ్చింపబడినవాడుగా ఉన్నాడు. అయితే అట్లు తగ్గించుకున్న ప్రియ ప్రభువును దేవుడు 7 మెట్లు హెచ్చించాడు. మొదటగా ఆయనను మృతుల నుండి లేపాడు. సాతానుడు తన శక్తిని అంత వినియోగించి క్రీస్తును నాశనము చేయబోయాను. అలాగనే పాపమానవులు క్రీస్తును నాశనము చేయగలిగినంత వరకు చేసిరి. అయితే పునరుత్థానము వారందరి బలము కంటే దేవుని బలము మిన్నానియు, దేవుని సంకల్పం యొక్క కొనసాగింపును నెరవేర్పును అడ్డగించుటకు మానవ ప్రయత్నము, సాతాను శక్తులు దేవుని అడ్డగించజాలమనియు నిరూపింపబడెను. సమస్తమైనటువంటి ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను హెచ్చింపబడినవాడు. ఇక్కడ చెప్పిన అధికారములు, ప్రభుత్వములు ఇక్కడివి కావు, అవి పరలోకములో ఉన్నవి. అవి దేవుని మహాదూతలలో ఉన్నటువంటి అధికారమే. ఆధిపత్యములు వీటన్నిటికంటే అత్యున్నతమైన స్థాయికి వెళ్ళును. ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను, రాబో యుగము అనగా 1000 ఏండ్ల యుగము, అందులో అధికారి ఆయనే, రాజు ఆయనే, క్రీస్తు హెచ్చైన స్థానములో ఉండును. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.